అందరికీ నమస్కారం. సువికా భక్తి టీవీకి స్వాగతం. ఈ వీడియోలో మనం శ్రావణ మాస నియమాల గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల, కొన్ని నియమాలు పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనందరిపైన లభిస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం సందర్భంగా పాటించవలసిన కొన్ని ముఖ్య విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రావణ మాసంలో గడపలక్ష్మి పూజ చాలా ముఖ్యం. మొదటగా ప్రతి శ్రావణ మాసం శుక్రవారం రోజు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించి గడపలక్ష్మీదేవి ప్రవేశ ద్వారంగా భావిస్తాం కాబట్టి గడప పూజ ముఖ్యం. రెండవది, శ్రావణ మాసంలో మహిళలు వీలైనంత వరకు ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. మూడవది, శ్రావణ మాసంలో తులసి కోటను పూజించడం, ప్రతిరోజు దీపం వెలిగించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. తులసి అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం. కావున తులసి పూజ ఎంతో ముఖ్యం. నాలుగవది, ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంబ్రాణి లేదా ధూపం వేయడం చాలా మంచిది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఇంట్లో ఇలా వేయడం చాలా మంచిది. ఐదవది, ఇంటికి వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. పసుపు, కుంకుమ, పూలు తాంబూలం ఇవ్వడం వారిని గౌరవించడం, లక్ష్మీ స్వరూపంగా భావించడం ముఖ్యం. ఆరవది, చివరి నియమం, ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించడం చాలా మంచిది. ఇలా శ్రావణ మాసంలో భక్తి భావంతో పూజ చేసి మంచి ఆలోచనలు నియమనిష్టలతో ఉండాలని మన పెద్దలు చెబుతారు. ఈ శ్రావణ మాసం అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని, సుఖశాంతులు ఆరోగ్యంతో నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాము. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపించండి.